సాయిరామ్. జై శ్రీరామ్. శ్రీ సాయి యోగరత్నాకరం. ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తున్న యోగులు మొత్తం 72 మంది. వారందరికీ దారి చూపించే మహాయోగులు 5. ఈ 5 పరమ గురువు శ్రీ సాయిబాబా వారు. అవతార్ మెహరా బాబా తన దివ్య దృష్టితో సాయిబాబాను చూసి అన్న మాటలివి. శ్రీ సాయి షిరిడీలోని ఒక మసీదును ఆవాసంగా చేసుకున్నారు. దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. షిరిడీకి వచ్చిన క్రొత్తలో బాబా పలువురు యోగులతో సాంగత్యం చేసేవారు. బాబా షిరిడీకి రాకముందే దేవీదాస్ అనే యోగి షిరిడీలో ప్రవేశించారు. మారుతి మందిరంలో ఉండేవారు. బాబా ఈయన సాంగత్యానికి ఇష్టపడేవారు. ఇక జానకీదాసు ఓసావి అనే మరో యోగితో బాబా ఎక్కువగా మాట్లాడుతుండేవారు. శ్రీ సాయి ద్వారకామాయిలోని తులసి, బంతి, గన్నేరు, నిత్యమల్లెలు మొక్కలను నాటేవారు. స్వయంగా బావిలోంచి కుండలలోకి నీళ్లు తోడి ఆ మొక్కలకు పోసేవారు. పూణే నుంచి షిరిడీకి వచ్చిన గంగాగీర్ అనే యోగి బాబా నిత్యకృత్యాలను చూసి మట్టి కుండలతో నీళ్లు మోస్తున్న ఈ మనిషి సామాన్యుడు కాడు, ఈ నేల పుణ్యం చేసుకుంది, సాయిబాబా అనే ఈ యోగిని తన వద్దకు లాక్కున్నది. ఈ మణి ఉండడం వల్ల షిరిడి పవిత్ర పుణ్యస్థలమైంది అని వర్ణించారు. పాలా గ్రామంలోని మఠంలో ఆనందనాథుడనే యోగి ఉండేవారు. ఆయన అక్కల్ కోటకర్ మహారాజు గారి శిష్యుడు. ఒకరోజు సాయిబాబాను చూడటానికి షిరిడీకి వచ్చారు. శ్రీ సాయిని చూసినంతనే ఈయన సామాన్య మానవుని వలె కనిపిస్తున్నారు, కానీ ఇది మామూలు రాయి కాదు, మణి, అమూల్య రత్నం. ఈ విషయం ముందు ముందు మీకే రుజువవుతుంది అన్నారు. అది నేటికి రుజువైనది. ఇదే శ్రీ సాయి తత్వంలోని రహస్యం. ఓం సాయిరామ్. జై శ్రీరామ్.